హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈ వీడియో ఎవరి కోసం చేస్తున్నానంటే, బాధలు కష్టాలు తప్ప మా జీవితం మారదు అని దినదినగండం నూరేళ్ళ ఆయుష్లాగా ఎప్పుడు ఆ కష్టాలనే తలుచుకుంటూ బాధపడే వాళ్ళకి తప్పనిసరిగా ఎప్పుడు రోజులు ఒకేలాగుండవు. మార్పు అనేది ఏదో ఒక రోజు వచ్చి తీరుతుంది. అప్పుడు వరకు మీరు ధైర్యంగా ఉండాలి, మీ మీద మీకు నమ్మకంతో ఉండాలి అనే ఒక ఆశయం మీద నేను ఈ వీడియో చేస్తున్నాను. అలాగే నాకు కూడా మంచి రోజులు వస్తాయి, నా జీవితం కూడా పూలబాట అవుద్ది అనుకునే వాళ్ళే ఈ వీడియో చూడండి. ఇటువంటి వీడియోలు ఎన్నో చూసావురా బాబు, నీకంటే ముందు చాలా మంది చెప్పారు, అయినా మేము అలాగే బాధపడుతూ ఉంటాం. ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉంటుంది అన్నట్టు మా జీవితం అక్కడే ఉంటుంది. నువ్వు 1,00,000 వీడియోలు చేసిన మేము మారము, మా జీవితం మారదు అని ఫిక్స్ అయిన వాళ్ళు మాత్రం పొరపాటున ఈ వీడియో చూడమాకండి, స్కిప్ చేసేయండి. అండ్ మీకు ఇష్టమైతే పిల్లలు ఇబ్బందులు వచ్చినప్పుడు ఎలా వాళ్ళంతటా వాళ్ళు ఓర్పు సహనంతో ఉండాలి అని మీరు వినకపోయినా మా పిల్లల కన్నా నేర్పించాలి అనుకునే వాళ్ళైనా సరే ఈ వీడియోని పిల్లలకు చూపించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక బాగా వయసు మళ్ళిన పెద్ద ఆవిడ భయపడుతూ ఒక పాల కేంద్రం దగ్గరికి వెళ్తుంది. ఆవిడ భయానికి కారణం ఏంటంటే, రోజు పాల ప్యాకెట్ కొనుక్కునే ఆవిడికి ఆ రోజు పాల ప్యాకెట్ కొనుక్కుంటా కూడా డబ్బులు లేవు. అతను అప్పు ఇస్తాడా లేదా అన్న భయంతో అక్కడికి వెళ్తాం. ఆయన్ని, అయ్యా ఈరోజు డబ్బులు లేవు, రేపు ఇస్తాననేటప్పటికీ, పొరపాటు నేను ఇవ్వను, అలాంటివి ఏమి ఇవ్వడమ్మా, నాకు వచ్చేదే అందులో రూపాయి మిగులుద్ది అని అతను చెప్పటం. ఆ అబ్బాయి ఆ మాటల్లో పడి అప్పుడే వచ్చిన ప్యాకెట్లు అవన్నీ చదువుకొని లోపల పెట్టుకుంటూ ఉండేటప్పటికి అక్కడే ఉన్న ఒక పాల ప్యాకెట్ తీసుకుని ఈ అమ్మాయి గబగబా వెళ్ళిపోయేటప్పటికి అక్కడ చూడటం, అతను వెంటనే వచ్చి ఆ అమ్మాయిని పట్టుకొని కింద పడేసి కొడటం, చుట్టుపక్కలందరూ పోగొయ్యి దాన్ని చూడటం. కనీసం అయ్యో ఎందుకయ్యా పెద్దవాళ్ళు కొడతావు కనీసం అని కూడా అనుకోకుండా ఉండేటప్పటికి అక్కడే ట్రాఫిక్ డ్యూటీ చేస్తున్న ఒక కానిస్టేబుల్ గబగబ వచ్చి, ఓ ఆగు ఏంటి ఏమైందంటే, పాల ప్యాకెట్ తీసుకెళ్ళిపోతుందండి అంటే, ఏమైనా పాల ప్యాకెట్ తీసుకెళ్ళేందుకు ఇంత దారుణంగా చేసేయాలా, నేను ఇచ్చేనా పాల ప్యాకెట్ అంటే, అబ్బే మీరు ఇలాంటి వాళ్ళకి ప్రోత్సాహం ఇవ్వమాకండి, ఆ అమ్మాయి ఈ రోజు పాల ప్యాకెట్ తీసింది, రేపు నా దగ్గర నేను ఉన్నప్పుడు రెగ్యులర్గా వస్తుంది ఆ అమ్మాయి మా దగ్గరికి, నేను ఎటే వెళ్ళినప్పుడు నా డబ్బులు పెట్టి ఎత్తుకెళ్ళిపోతే ఏం చేస్తారు, ఆ డబ్బులు కూడా మీరే ఇస్తారు అనేటప్పటికి, సరే ఇప్పుడు ఏం చేయమంటావు అంటే, నాకు తప్పనిసరిగా ఈ అమ్మాయిని కేసు పెట్టాల్సిందే, ఇటువంటి చూసిన వాళ్ళు మళ్ళా దొంగతనం చేయాలంటే కనుక భయపడాలి నా వల్ల అనేటప్పటికి, సరైన అతను కానిస్టేబుల్ ఫోన్ చేస్తాడు, పోలీస్ స్టేషన్కి ఫోన్ చేయటం, పోలీసు వాళ్ళు గబగబా అక్కడికి వచ్చి ఏంటి ఏం జరిగిందని అడిగితే మళ్ళీ సేమ్ ఇదే అనేటప్పటికి అతనితో మాట్లాడతారు. అమ్మ ఎందుకని నువ్వు ఇది చేసావంటే, ఆ అమ్మాయి ఏం మాట్లాడదు, ఆ దెబ్బలు చూసుకుంటూ ఉంటుంది, ఏడుస్తూ ఉంటుంది. అప్పుడు వాళ్ళకు కూడా జాలేసా అతన్ని పిలిచి, ఏమయ్యా పాపం ఏడుస్తుంది ఎందుకయ్యా అది చేస్తుంటే, ఎస్ఐ గారు నా బాధ అది కాదు, మళ్ళా తర్వాత ఎప్పుడన్నా వచ్చినప్పుడు నా దగ్గర డబ్బులు ఇంకేమైనా ఎత్తుకెళ్ళిపోతే అలాగా, ఇలాంటి వాళ్ళు మోసం చేయకూడదు, దొంగతనం చేసేవాళ్ళు ఎప్పుడు ఇలాగ పేదరికంగానే కనపడతారు, మీరు కంపల్సరీగా కేసు పెట్టద్దు. సరే పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి కోర్టులు పెట్టేటప్పటికి, జడ్జి గారి ముందు ప్రవేశపెట్టేటప్పటికి లాయర్ గారు, ఏంటి అమ్మాయి చేసిన నేరం ఏంటంటే, ఒక పాల ప్యాకెట్ తీసుకొని పారిపోతుంటే ఆ పాల కేంద్రం అతను పట్టుకొని చెప్పాడంటే, దానికి జడ్జి గారు, ఇదేంటయ్యా దేశాన్నే దోచుకునే బడా నేతలందరూ పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్లు బ్యాంకులనే కొల్లగొట్టేసి లేని వాళ్ళకు కూడా బ్యాంకుల లోన్లు ఇవ్వకోకుండా వాళ్లే తీసుకొని చక్కగా మాఫీ చేయించుకుంటున్న ఈ రోజుల్లో అప్పుడు ఒక పాల ప్యాకెట్ తీసుకెళ్ళిన అమ్మాయిని జైల్లో పెడతావేంటయ్యా, నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది అనేటప్పటికీ, అది కాదు యువర్ ఆనర్, ఆ అమ్మాయి భవిష్యత్తులో ఆ యొక్క షాపుకి వెళ్ళి అతని యొక్క డబ్బులు తీసుకెళ్ళిపోద్దేమోనని ఒక అనుమానం మీద పెట్టాడంటే, అనుమానమా, ఆ పాల షాప్ అతను రేపటి వరకు బతుకుంటాడని మనం ఏమన్నా చెప్పగలమా, లేదు ఇప్పుడు ఈ అమ్మాయి ఏమన్నా బతుకుంటుందని చెప్పగలమా, రేపు చేస్తాడని ఇవాళే
అంత పెద్ద నేరం చేస్తుందని ఆయనే ఊహించుకొని పెట్టేశాడంటావా? సరే, అవన్నీ నేను వ్యక్తిగతంగా మాట్లాడుతున్నాను. నా ప్రొఫెషన్ పరంగా అయితే గనక ఆ అమ్మాయితో ఒకసారి మాట్లాడదు. అమ్మ, నువ్వు ఎందుకు తీసుకొచ్చావు అవన్నీ అనేటప్పటికి ఆ అమ్మాయి ఏం మాట్లాడదాం. సరే, మరి నిన్ను చూస్తే నాకు జాలేస్తుందమ్మా, కానీ మరి నేనేం చేయలేను. నువ్వు పెద్దదానివి, వయసు మళ్ళిందానివి కాబట్టి నీకు ఒక 2,000 రూపాయలు ఫైన్ అన్న వేస్తాను, లేదు ఒక నెల రోజులు నువ్వు జైల్లో నన్ను ఉండాలనేటప్పటికి ఆ అమ్మాయి ఒకే ఒక్క మాట మాట్లాడుద్ది. అయ్యా, 2,000 రూపాయలు ఫైన్ కట్టేదాన్ని అయితే ఒక పాల ప్యాకెట్ ఎందుకని దొంగతనం చేస్తానయ్యా? అలాగే నెల రోజులు నేను గనక జైల్లో ఉంటే నా మీద ఆధారపడిన పసిపిల్లలు అన్యాయం అయిపోతారయ్యా, నన్ను వదిలిపెట్టండి అనేటప్పటికి జడ్జి గారు జడ్జిమెంట్ రాసి ముందు ఒక్క షాక్ అయ్యేటప్పటికి అప్పుడు వరకు కోర్టు హాల్లో ఆయన ముందు కూర్చున్న లాయర్స్ వాళ్ళందరూ విన్నాయి. వెంటనే ఒక లేడీ లాయరు లెగిసి, ఎక్స్క్యూజ్ మీ మై లార్డ్, నేను ఒక్కసారి ఆ అమ్మాయి తరపున నేను మాట్లాడవచ్చు అంటే, తప్పనిసరిగా మాట్లాడమ్మా అంటారు. అప్పుడు ఆ అమ్మాయిని అడుగుతారు, ఏమ్మా నీ వయసు ఏమో చాలా పెద్దగా ఉన్నావు, నీ మీద ఆధారపడిన పసిపిల్లలు అంటున్నావు, అసలు దాని గురించి ఏంటో తెలుసుకోవచ్చా అంటే, అమ్మా నేను పుట్టిన కాడి నుంచి దేవుడు నాకు కష్టాలే రాసి పెట్టాడు. నేను నేను పెళ్లి చేసుకున్న కొన్ని రోజులకే అనారోగ్యంతో నా భర్త చనిపోయాడు. ఆ పేదరికంలో మగ్గుతూ ఆ కూతుర్ని పెంచి పెద్ద చేసిన తర్వాత పెళ్లి చేసిన కొన్ని నెలలకే తన భర్త చనిపోయి నా మనవరాల్ని నా చేతిలో పెట్టి చనిపోయింది నా కూతురు. నా మనవరాల్ని ఎలాగలాగా ఒక స్టేజ్లోకి తీసుకెళ్లాలని రోజు ఆ అమ్మాయిని బాగా చదువుకోవాలని బడికి పంపించేదాన్ని. అలాగే అంతటికప్పుడు లాయర్ గారు అడుగుతారు, అవును మరి ఇంత పేదరికంలో అంటున్నారన్నావు, మరి నీకు బతకటానికి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయనంటే, అమ్మా మీలాంటి మహానుభావుడే ఒకరోజు నేను రోడ్డు మీదకి వచ్చిన జాంపళ్ళు ఉంటే అవి కోసుకుంటున్నాను, కోసుకొని ఒక బండిలో ఒక బుట్టలో పెట్టుకొని అమ్ముకుంటే రోజుకు ఒక 100 రూపాయలు ఎంతో వచ్చాయి, దాంతో బతికిచ్చేవాడిని. ఆ మహానుభావుడు ఒక రోజు చూసి, నా పేదరికాన్ని చూసి ఆ పనివాడిని పిలిచి, రేపటి నుంచి ఈ అమ్మాయికి మంచి పళ్ళు ఏ సీజన్లో అయితే కాస్తాయో ఆ పళ్ళన్నీ ఈ అమ్మాయికి బుట్టలో పెట్టువు, ఆ అమ్మాయికి చక్కగా అవి అమ్ముకొని ఆ అమ్మాయి జీవితం గడపాలి అని చెప్పినందువల్ల నా జీవితం ఎంతకాలం సాగిపోయింది. కానీ ఆ యజమాని ఆ పొలాన్ని వేరే వాళ్ళకి అమ్మేసిన తర్వాత ఆ తోటని తర్వాత వచ్చినోడు ఒప్పుకోలేదు. అలాగే అడుక్కుంటూ ఆ పనులు చేసుకుంటూ నా కూతుర్ని పెళ్లి చేద్దాం అనుకునే లోపు ఇంకా పెళ్లి వయసు రాలేదు అని చెప్పి నా కూతురు, నా మనవరాలు నాకు ఒక మాట నేర్పిందయ్యా. ఏంటయ్యా అంటే, ఈ మధ్య కోర్టు ఏదో తీర్పిచ్చిందంట కదయ్యా, పెళ్ళి అవ్వకుండానే కలిసి ఉండొచ్చు, సహజీవనం చేయొచ్చు అని ఇచ్చిందంట కదా. అలాగే ఒక అబ్బాయిని తెచ్చుకుందయ్యా, కొన్ని నెలల పాటు వాడితో కలిసి ఉంది, కొన్ని సంవత్సరాల పాటు, 2 సంవత్సరాల పాటు. వాళ్ళ యొక్క గుర్తుగా ఈ 2 పిల్లలు పుట్టారు, 2 చిన్న ఆడపిల్లలు. పుట్టిన తర్వాత వాళ్ళిద్దరికి మనస్పర్ధలు వచ్చినాయి. మనం పెళ్ళేం చేసుకోలేదు కదా అని చెప్పి ఎవరి పంతానికి వాళ్ళు పోయి నా మనవరాలు వేరే అతను చేసుకొని వెళ్ళిపోయింది. నా మనవరాల్ని చేసుకున్నవాడు కూడా ఇంకొక అమ్మాయిని చేసుకొని వెళ్ళిపోయి వీళ్ళిద్దరినీ నా మీద పెట్టి వెళ్ళిపోయారు. కన్న తల్లికి లేని, కన్న తండ్రికి లేని కనీసం బాధ్యత నేను తీసుకోకుండా ఉండలేకపోయానయ్యా. ఆ రోజు నుంచి అడుక్కోను ఏదో ఒక రకంగా ఆ పనులు ఈ పనులు చేసుకుంటూ ఆ పిల్లల్ని ఒక దారి చెయ్యాలి, వాళ్ళని ఎక్కడైనా అప్పగించాలి, వాళ్ళని పెద్దవాళ్ళు చెయ్యాలి. నేను బతుకుండంగానే అది చేయకపోతే వాళ్ళు చచ్చిపోతారేమోనని నేను రోజు పాల ప్యాకెట్కి డబ్బులు మాత్రం తప్పనిసరిగా సంపాదించేవాడిని. ఈరోజు పాల ప్యాకెట్కి డబ్బులు ఇవ్వని వాళ్ళిద్దరినీ
ఆకలితో మలమల్లాడిపోతూ ఉంటారు అని చెప్పి పాల ప్యాకెట్కి వెళ్ళానయ్యా. వెళ్ళేటప్పుడు నేను ఇలా చేశారు. అమ్మా, ఇంకొక విషయం కూడా చెప్తున్నాను. ఇప్పటికీ ఆ పిల్లలు ఉన్నారో చచ్చిపోయారో కూడా నాకు తెలియదు. పొద్దున్నే వచ్చిన నన్ను ఇక్కడ జైలుకని, అక్కడికని, ఇక్కడికని, కోర్టుకని తీసుకొచ్చారు. ఆ పిల్లలు ఎక్కడున్నారో అనేటప్పటికి ఇమ్మీడియట్గా జడ్జి గారు పోలీసు వాళ్ళు తీసి ఆ పిల్లలు ఎక్కడున్నారో తీసుకురామని చెప్పేటప్పటికి ఇమ్మీడియట్గా తీసుకురావాలని చెప్తారు. తీసుకొని రావటం, వాళ్ళు పసిపిల్లలు ఆకలితో విరగల్లాడిపోయి ఏడుస్తూ ఉండేటప్పటికి ఇమ్మీడియట్గా అక్కడున్న సిబ్బందికి చెప్పి వాళ్ళకి ఫీడింగ్ పాల్ బాటిల్ పట్టరమ్మంటే అలా పట్టించేటప్పటికి ఆ కేసు వాదిస్తున్న లాయర్కి కళ్ళంపు నీళ్ళు వచ్చేస్తాయి ఆవిడకి. అది చూసిన ఆవిడ, మైలార్డ్, నేను చెప్పేది ఒక్కటే, ఈ అమ్మాయి దొంగతనం చేసింది, కానీ ఏ స్థితిలో ఏ మార్గం లేకోకుండా వీళ్ళు చేసింది. అయితే ఇటువంటి సమస్యల్ని, ఇటువంటి బాధపడే వాళ్ళని ఇటువంటి నిర్లక్ష్యంగా వదిలేసి రేపో మాపో చనిపోయే వాళ్ళ యొక్క జీవితం మీద ఒక పెనుభారం మోపే వాళ్ళకి మాత్రం తప్పనిసరిగా కఠిన శిక్ష పడాల్సిందే. ఏమైనా సరే వెళ్ళిపోయిన వీళ్ళ మనవరాల్ని, చేసుకున్న వాడిని పిలిపించమని మిమ్మల్ని వేడుకుంటున్నాను అనేటప్పటికి వెంటనే జడ్జి గారు అక్కడున్న ఎస్ఐని పిలిపించి, మీకు 1 వారం రోజులు టైం ఇస్తున్నాను, 1 వారం రోజుల వరకు ఈ అమ్మాయిని ప్రొటెక్షన్లో ఉంచండి, పిల్లల్ని తల్లిని ఒకచోటే ఉంచండి, వాళ్ళకయ్యే పాలకు కానీ అమ్మాయికి అయ్యే ఖర్చు కానీ మొత్తం మేమే భరిస్తాము, 1 వారం రోజుల్లో వెళ్ళిపోయిన వాళ్ళని మాత్రం ఎట్టి పరిస్థితిలో నువ్వు తీసుకొని రావాల్సిందే అని చెప్పి అసై గారు చెప్పేటప్పటికి ఇమ్మీడియట్గా పోలీసు వాళ్ళు వేటకు బయలుదేరిపోతారు. ఈ అమ్మాయిని ఒక చోట ప్రొటెక్షన్లో పెడతారు. వెళ్ళిన తర్వాత కరెక్ట్గా ఒక 5 రోజులకి అటు తిరిగి ఇటు తిరిగి ఒకే ఒక గొప్పతనం ఏంటంటే, పోలీసు వాళ్ళు పట్టుకోవాలనుకుంటే నిమిషంలో కాదు క్షణంలోనే పట్టేస్తారు. అంటే పట్టుకోరు అని కాదు నా ఉద్దేశం, అక్కడ సమస్య యొక్క తీవ్రత చూసి వాళ్ళు చలించిపోయారు. ముందే అసలు కేసు కూడా రాకూడదు అని కూడా ప్రయత్నం చేశారు. బట్ ఏమైనా సరే ఇంత ఇన్సిడెంట్ జరిగింది కాబట్టి పట్టుకున్న కసితో పట్టుకున్నారు. వాళ్ళని తీసుకొచ్చి అక్కడ పెట్టేటప్పటికి బోర్లో నిలబెడితే, ఎందుకని మీరు వీళ్ళు వదిలిపోయారు అని అడిగింది లాయర్. అడిగితే, మేమిద్దరం పెళ్లి చేసుకోలేదు, మరి పెళ్లి చేసుకోకుండా పిల్లల కన్నా తర్వాత వాళ్ళని ఏం చేద్దామని అంటే, మా మామ ముందుగా మా మామకి అప్పు చెప్పాము. చాలా నిర్లక్ష్యం చెప్తాడు వాడు. ఆడైతే చేసుకున్నవాడైతే అసలు ఈ అమ్మాయికి నాకు సంబంధమే లేదనేటప్పటికీ ఆ ముసలమ్మ, అయ్యా వాళ్ళకి సంబంధం ఉంది, మా ఇంటి చుట్టుపక్కల వాళ్ళందరికీ తెలుసు, వాళ్ళందరూ అనేవాళ్ళు, వెళ్ళవకోకడని ఇంట్లో తెచ్చి పెట్టుకున్నామంటే ముసల్దానా, నువ్వే జడగొడుతున్నావు వాళ్ళని అనేక సార్లు అన్నారయ్యా, వాళ్ళందరినీ పిలిపిస్తాను, కాకపోతే పలానా వీధిలో పలానా ఇల్లు మా ఇంటి దగ్గర అనేటప్పటికి లాయర్ గారు ఏం అక్కర్లేదమ్మా పర్వాలేదు అనేటప్పటికి వాళ్ళిద్దరూ అప్పుడు తప్పైపోయిందండి, అయితే మేము పెళ్లి చేసుకుందామని అనుకోకుండా మేము అలాగా ఉన్నాము, కానీ ఇప్పుడు మేము ఎవరికాళ్ళు వేరే పెళ్లి చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు మేము ఆ పిల్లల్ని బాధ్యత మేము తీసుకోలేము. దానికి లాయర్ గారు ఒకటే ఒక మాట అంటుంది, మైలార్డ్ మీ చేతుల్లోనే ఉంది, ఇటువంటి నిర్లక్ష్యంగా వాళ్ళ సుఖాన్నే చూసుకుంటూ వాళ్ళ ద్వారా పుట్టిన పిల్లలను కూడా పట్టించుకోకుండా ఉన్నారంటే వీళ్ళనే సంఘ విద్రోహ శక్తులు అనాలి. వీళ్ళని కఠిన శిక్ష విధించేందుకు కోరుకుంటున్నాను అనేటప్పటికి వెంటనే జడ్జి గారు, వీళ్ళిద్దరూ జీవితాంతం బతికే వరకు జైల్లోనే వేయండి. ప్రతిరోజు వీళ్ళ డ్యూటీ ఏంటంటే, ఈ అమ్మాయి 3 పూట్లు అక్కడ బాత్రూమ్స్, టాయిలెట్స్, చెత్త మొత్తం క్లీన్ చేయాలి. అలాగే ఈ మగవాడికి ఆడు ఉండే
అక్కడ ఉన్న జైల్లో ఉన్న మరుగుదొడ్లు అన్ని 3 పూట్ల క్లీన్ చేయాలి, చెత్తంతా క్లీన్ చేయాలి. ఇది చనిపోయే వరకు జరగాలి. ఎట్టి పరిస్థితిలో జీవితాంతం అంటారు కానీ కొన్ని సంవత్సరాలే జీవితాంతం శిక్ష కాబట్టి వీళ్ళు బతుకున్నంత వరకు అదే చేయాలని జడ్జిమెంట్ రాసేయటం, వాళ్ళిద్దరిని తీసుకెళ్లి జైల్లో వేసేటప్పటికి జడ్జి గారు సరే ఎస్ఐ గారిని పిలిచి ఇటువంటి పిల్లల్ని కాపాడటానికి అనేకమైన గవర్నమెంట్ చాలా సంరక్షణ కేంద్రాలు పెట్టారు కదా, ఆ పిల్లల్ని తీసుకొని ఒక చోట పెట్టండి, ఆ తల్లిని తీసుకొని మన వృద్ధాశ్రయంలో జాయిన్ చేయండి అనేటప్పటికి ఈ అమ్మాయి బతకటానికి అవకాశం లేదు కాబట్టి ఎటువంటి సోర్సెస్ లేదనేటప్పటికి అప్పుడు ఈ లాయర్ గారు అంటుంది, మైలార్డ్ నాదొక రిక్వెస్ట్ అండి, ఈ మమ్మని ఈ పిల్లల్ని వేరు చేయకూడదు, నాకు ఇంకా పెళ్ళి అవ్వలేదు, నేను ఈ పిల్లల్ని మీరు అనుమతిస్తే నేను దత్తత తీసుకుంటా, అలాగే ఈ పెద్దవిడ కూడా బ్రతుకున్నంత వరకు నేనే దత్తత తీసుకుంటా అనేటప్పటికీ జడ్జి గారు ఆశ్చర్యపోతారు. చిన్న లాయర్, ఆవిడ అప్పుడే ప్రొఫెషన్లోకి వచ్చింది. మీ యొక్క పెళ్ళి అవ్వకముందే నువ్వు ఇంత నిర్ణయం తీసుకున్నావంటే మరి నువ్వు పెళ్లి చేసుకునే వాళ్ళు ఒప్పుకుంటారా లేదంటే అవన్నీ నేను ఆలోచించడం మైలా, నాకు ఇటువంటి పని చేస్తే దేవుడు ఇవ్వాల్సిన వాళ్ళే ఇస్తాడు అనేటప్పటికి అక్కడున్న మగ లాయర్లు వాళ్ళందరూ అంటారు, అమ్మ లాయర్ గారు, లేడీ లాయర్ని క్రెడిట్ అంతా మీరే కొట్టేయాలని చూడమాకండి, మా వంతు కూడా ఉండాలి కదా, మీరు వాళ్ళ సంరక్షణ చూస్తారు, కానీ మేమందరం మాకొచ్చే పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ మిగతా గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరూ మా నెల జీతం వీళ్ళకి విరాళం ఇస్తామన్నప్పటికీ ప్రైవేట్ ప్రాక్టీస్ చేసుకున్న వాళ్ళందరూ తలకొక 10,000 రూపాయలు ఇచ్చి ఆ పిల్లలిద్దరి పేరు మీద ఫిక్స్డ్ డిపాజిట్ చేపిస్తారు. అది చూసిన జడ్జి గారు ఆ కోర్టు హాల్ అంతా ఒక పండగ వాతావరణం లాగా తయారైన తర్వాత ఈ ముసలావిడి జడ్జి గారితో ఒక్క మాట అంటుంది, అయ్యా ఈరోజు నా జీవితానికి ఒక దారి చూపించింది ఆ పాలవాడు, ఆ పాల కేంద్రవాడు అందరికీ. అదేంటమ్మా నేను ఎంత దారుణంగా చేసి నేను ఎక్కడ తీసుకొచ్చి పెడితే అతన్ని అంటావేంటమ్మా అనేదానికి ఆ పాలవాడు కూడా ఆశ్చర్యపోతాడు, అక్కడే ఉంటాడు. ఆ పాలతను గనక నాకు అప్పు ఇచ్చినట్టయితే గనక తీసుకెళ్ళేవాడిని, పిల్లలకు పాలు పట్టించేవాడిని, ఆ రోజు గడిచిపోయేది, మళ్ళా రేపేంటి అని నేను ఆలోచన ఉండేది. కానీ అతను నా మీద కేసు పెట్టి మీ దగ్గర పెట్టినందువల్ల నా పిల్లలకి, నా పసి పిల్లలకి బంగారం లాంటి భవిష్యత్తు చూపించారు, అలాగే జీవితాంతం బతకటానికి సరిపడా డబ్బులన్నీ ఈ మహానుభావులందరూ విరాళాలు ఇచ్చి ఆ అమ్మాయికి దేవుళ్ళగా సహాయం చేశారు. అలాగే ఈ మహతల్లి కూడా ఎవరికందో నా తరపున ఉచితంగా వాదించి ఇప్పుడు వరకు నేను పడ్డ కష్టం ఎప్పుడు తీరద్ది, నా జీవితాంతం ఇంతేనా, శ్రమలో బాధలేనా అని ఓర్చుకుంటూ దేవుడు ఏదో ఒక రోజు నాకు తప్పనిసరిగా ఒక దారి చూపిస్తాడు అన్న నా యొక్క లక్ష్యాన్ని నెరవేర్చేలాగా చేసిన ఇతను మాత్రం నేనే దేవుడు అనుకుంటాననేటప్పటికీ ఆ పాల కేంద్రం అమ్మాయి వచ్చి నన్ను క్షమించండి అమ్మా అని కాళ్ళ మీద పడిపోతుంది. తర్వాత ఎవరి ద్వారా వాళ్ళు వెళ్ళిపోతారు. మై డియర్ ఫ్రెండ్స్, ఇది నేను ఎందుకు చెప్పానంటే చిన్న మోటివేషనల్ వీడియో ఉండొచ్చు. ప్రతి మనిషికి కష్టాలు బాధలు తప్పవు, ఇది ఉన్నవాళ్ళవని లేనవని, కానీ ఆ బాధ నువ్వు చేసినందువల్ల, నువ్వేదైనా తప్పు చేసినందువల్ల వచ్చిందా? లేదు. నిన్ను మెరుగు చేయటానికి, నీలో ఇంకా అభివృద్ధి చెందవలసిన లక్షణాలని అభివృద్ధి చేసి నువ్వు సంపాదించటానికి వచ్చిందా అన్న కారణం గనక మనం ఆలోచిస్తే
తప్పనిసరిగా ఇబ్బందుల నుంచి బయటపడతావు. కానీ దురదృష్టవశాత్తు ఆ బాధల వల్ల నేనైనా మీరైనా ఆ సమస్యను చూసే బాధపడుతూ ఉంటాం, కానీ ఆ సమస్య నుంచి ఎలా బయటపడాలని మాత్రం ఆలోచించం. ఇది మాత్రం కంపల్సరిగా జరిగేదే. అయితే ఎప్పుడైనా ఒక్కటే గుర్తుంచుకోండి, మనకి కష్టాలు బాధలు విపరీతంగా వస్తున్నాయి అంటే మన జీవితం అడ్డంకులు 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 దాటుకుంటూ గతుకుల రోడ్లో నుంచి దాటుకుంటూ ఒక బైపాస్ రోడ్లోకి వెళ్తున్నట్టుగా సింబల్గా అనుకోండి. ఎందుకనంటే మీకు టైటిల్ చూస్తే ఒకటి అనొచ్చు, బాధలు చూసి కష్టాలు చూసి కుంగిపోకు మిత్రమా, చెరుకు కొరుకుతేనే కదా స్వీట్గా ఉంది అని. ఎందుకన్నానంటే చెరుగ్గడ కనపడుద్ది, చాలా గట్టిగా ఉంటది. దాన్ని యొక్క స్వీట్ రావాలంటే మనం ఎంత నిలిపేయాలి, దాన్ని ఎంత పిండాలి. ఆ పిప్పు ఊసే ముందు మింగే టేస్ట్ అమృతం. మరి అది ఊరికే మనకు స్వీట్ ఇచ్చేయట్లేదుగా, అది కూడా నలిగిపోతుందిగా. మనం కూడా మంచి స్టేజ్లోకి వెళ్ళాలంటే మనం కూడా నలగాలిగా. అదొక్కటే గుర్తుపెట్టుకోండి, ఇదొక్కటే గుర్తుపెట్టుకోండి. బాధలు వస్తున్నాయి అంటే తర్వాత మంచి రోజులు వచ్చి తీరతాయి. కాకపోతే ధైర్యంగా ఉండండి, మీ మీద మీకు నమ్మకంగా ఉండండి. ఇవన్నీ కామనే. ఏదో ఒక రోజు నేను ఉన్నతమైన స్థితిలోకి వెళతాను, నా ద్వారా వెళతాను అని ఆత్మవిశ్వాసం గనక మీలో ఉంటే ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా తాత్కాలికంగా బాధపడినా మీలో మీకు ఆత్మవిశ్వాసం గనక రోజు రోజుకి పెంచుకొని మీరు చేస్తున్న ప్రయత్నాల్లో తప్పు ఎక్కడుందో తెలుసుకొని సరి చేసుకుంటే గనక తప్పనిసరిగా నేను చెప్పిన టైటిల్ కరెక్ట్గా పెట్టారని మీరు కామెంట్ మాత్రం తప్పనిసరిగా చేస్తారు. థ్యాంక్ యూ వెరీ మచ్.